ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రభుని ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా. జయం కలిగిన దేవుడు అనుక్షణం తోడుగా ఉంటూ ఆదరిస్తూ వాదారుస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నాడు. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము. బాగా వినాలి ఈ మాట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఆనందకరము. ఈ దినాల్లో చాలామంది ప్రార్థన చేస్తున్నారు. కొంతమంది ఎన్నో గంటలు ప్రార్థన చేస్తారు, కొంతమంది ఉపవాసం ప్రార్థన చేస్తారు, కొంతమంది చర్చికి వెళ్ళి మైకులో ఏకదాటిగా దుమ్ము దులిపేస్తారు. మైకుల్లో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు, కానీ అందులో యథార్థత ఉందా, నీతి ఉందా? నిష్టానుసారంగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ అబద్ధాలు, మోసము, అన్యాయము, వ్యభిచారం, దొంగతనం, ఇతరులను తిట్టడం, ద్వేషించడం, దూషించడం, రకరకాల చెడు పనులు చేసి నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఆయన అంటున్నాడు అక్కడ, యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందకరం, కానీ ఎవడపడితాడు ప్రార్థన చేస్తే నేను వినను అంటున్నాడు ఆయన. చాలామంది అంటారు, అయ్యా మేము 24 గంటలు ప్రార్థన పెట్టుకున్నామండి, రోజంతా మేము ప్రార్థన గడిపేస్తున్నామండి అంటారు. 24 గంటలు ప్రార్థన. కొంతమంది 7 వారాలు ప్రార్థన పెట్టుకుంటాడు. తప్పని నేను అంటలా, ప్రార్థన తప్పని నన్ను. ప్రార్థన చాలా ఇష్టపడతాను, ఎందుకంటే ప్రార్థన నాకు చాలా ఇష్టము. కాబట్టి చేసే ప్రార్థన యథార్థంగా ఉందా? నీ జీవితం యథార్థంగా ఉందా? నీ బ్రతుకు యథార్థంగా ఉందా? కొంతమంది తల్లిదండ్రులు ప్రేమించరు, తల్లిదండ్రులు తిడతారు, తల్లిదండ్రులు చూడరు, కానీ దేవుడి దగ్గరికి వచ్చి మాత్రం తగ్గ ప్రార్థన చేసేస్తుంటారు. తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూడరు, వాళ్ళు ఏమవుతున్నారో చూడరు, వాళ్ళు ఏం తింటున్నారో చూడరు, దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేస్తారు. మరి కొంత కుటుంబ సభ్యులు ప్రేమించరు, వారు ప్రార్థన చేస్తుంటారు. మరి కొంతమంది వాళ్ళతో వీళ్ళతో గొడవ పెట్టేసుకొని ప్రార్థన చేసేస్తుంటారు, బైబిల్ చదివేస్తుంటారు. తప్పో, దేవుడు అలా చెప్పలేదు. వినాలి ప్రియులారా, గమనించాలి. మన ప్రార్థన యథార్థంగా ఉంటేనే దేవుడికి ఆనందం, కానీ మన ఇష్టానుసారం చేస్తే ఆ ప్రార్థన ఎంత చేసిన. యెషయా గ్రంథం 59 రాయబడి, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను అంటున్నాడు ఆయన. నేను విన్నో, నీ దొంగ ప్రార్థన నాకు అక్కర్లేదు, నీ అబద్ధ ప్రార్థన నాకు అక్కర్లేదు. నువ్వు స్నేహితులు ప్రేమించు, బంధువుని ప్రేమించు, అన్నదమ్ములు ప్రేమించు, అక్కచెల్లిని ప్రేమించు, నీ తోటి వారిని ప్రేమించు, పేదవారిని ప్రేమించు. ప్రార్థన మాత్రం తగ్గ చేస్తావు. మైకి ఇవ్వాలి కానీ చర్చిలో అదిరిపోద్ది, స్వరం మారిపోద్ది. అప్పుడు దాకా మామూలుగా మాట్లాడతావు, మైక్ చేతికి రాగానే స్వరం గంభీరమైన స్వరం అయిపోతుంది. ప్రియులారా, ప్రార్థన చేయడం తప్పు అన్నట్లే, కానీ ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయం ఎలా ఉంది? మత్తయి 15:9 ప్రభు అంటాడు, ఈ ప్రజలు పెదవులతో ఆరాధించున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మానుకో. సినిమాలు, సీరియళ్ళు, దెబ్బలాట్లు, అసూయ, ద్వేషము, కక్ష, పగ, ఇతరుల మీద పగ పెట్టేసుకోవడం, గుండెల్లో ఏదో ద్వేషం పెట్టేసుకొని నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? నీ అర్పణ విడిచిపెట్టి మందు నీ సహోదరుతో సమాధాన పడడం మత్తయి సువార్తలో రాయబడి ఉంది. కాబట్టి మన జీవితాల్లో ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ గమనించు, నువ్వు చేసే ప్రార్థన నీతిమంతుల ప్రార్థన బహుబలమైనదని వాక్యం సెలవిస్తుంది. అంతేగాని ఎవరి ప్రార్థన దేవుడికి ఆనందం అని ఆలోచిస్తే, బైబిల్లో యథార్థవంతుల ప్రార్థన నాకు ఆనందకరం. దానియేలు చేశాడు ప్రార్థన, అదిరిపోయింది, సింహాల్లో మోయించబడ్డాయి. షడ్రక్, మేషక్, అబేద్నెగో చేశాడు ప్రార్థన, అగ్ని గుండం ఏం చేయలేకపోయింది. మోషే చేశాడు ప్రార్థన, ఎర్ర సముద్రం పాయలుగా విడిపోయింది. ఏలియా ప్రార్థన చేశాడు, ఆకాశం అగ్ని దిగింది, వర్షం ఆగిపోయింది. అదండి ప్రార్థన, అది ప్రార్థన. అంతేగాని నువ్వు చేస్తూ చెడ్డ పనులు చేసుకుంటూ చెడ్డ ఆలోచన ఆలోచిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తూ నువ్వు చేసే ప్రార్థన దేవునికి అంగీకారమా? అందుకే బైబిల్ చెప్తుంది, దేవునికి ఏది ఆనందకరం అంటే యథార్థవంతులు చేసే ప్రార్థన ఆనందకరం. యథార్థంగా ఉన్నావా? తప్పుడు పనులు చేస్తూ ప్రార్థన చేస్తూ వినండి. కన్నం పడిన కుండలో ఎన్ని నీళ్ళు వేసినా కిందకి పోతూనే ఉంటాయి. ఎవరిని కడగని గిన్నెలో నువ్వు పెరుగు తోడెడితే ఇరిగిపోదు పెరుగు, శుభ్రం కడిగి ఆరైతేనే. అలాగే నీ హృదయాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ఆ ప్రార్థన దేవుడు అంగీకారంగా ఉంటాడు. ఆలోచన, నీతిమంతుల ప్రార్థన బహుబలంగా ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉండాలి. మొదట నువ్వు సరిచేసుకొని జీవితాన్ని, మొదట నీ బ్రతుకును మార్చుకో. అసూయ, ద్వేషము, కక్ష, పగ ఇవన్నీ పక్కనెట్టేసి అప్పుడు ప్రార్థన చేసి దేవుడు ఎందుకు ఆలకించడు? ఖచ్చితంగా దేవుడు దిగొస్తాడు, నీకు కావాల్సిన ఇస్తాడు. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నా దేవుని బిడ్డలారా, ఇక్కడి నుంచేనా యథార్థం కన్నీటితో ప్రభు దగ్గర ప్రార్థన చేసి, ప్రభు నిజమే, నా ప్రార్థనలు యథార్థం ఉందా లేదా, నా ప్రార్థన నీకు ఆనందకరమా కాదా అని అడిగి చూడండి. ప్రభు చెప్తాడు, నీ హృదయానికి తెలిసిపోద్ది. దేవుడు చెప్తాడు నీ ప్రార్థన ఎలా ఉందో అనేది. ఒక్కసారి మోకరించి కన్నీరు కాల్చి, ప్రభు నేను ఎక్కడ తేడాగా ఉన్నాను, నా జీవితం ఎక్కడ తేడాగా ఉంది, నా బ్రతుకు ఎక్కడ తేడాగా ఉందని ఒక్కసారి నువ్వు పరీక్షించుకుంటే అద్దంలో చూపించినట్లు దేవుడు నీ అన్ని తప్పులు చూపిస్తాడు. అప్పుడు చేయి ప్రార్థన. అద్భుతాలు జరిగిపోతాయి, ఆశ్చర్యకాలు జరిగిపోతాయి. ఊహించిన కార్యాలు దేవుడిని భక్ష్యం చేస్తాడు. కాబట్టి చేస్తున్నామండి ప్రార్థన. మేము కూడా ప్రార్థన చేస్తున్నామండి.
ఒక ఆవిడ ఎప్పుడు ప్రార్థనలో ఉండేది, నిజంగా భక్తి ప్రార్థన అనుకున్నాను నేను. ఇది చాలా భక్తి పురాలు, ఎప్పుడు ప్రార్థనలో ఉంటుంది. చర్చకొచ్చిన ఎప్పుడు అబ్బో మోకాళ్ళ మీద ఉంటుంది. ఒక రోజు ఇంటికి వెళ్తే చక్కగా కాలు మీద కాలు వేసుకుని సినిమా చూస్తుంది ఆవిడ. అమ్మ అని అడిగితే ఏం లేదండి, నేను కాదండి, ఎవరో వేసారంట. ప్రార్థన చేసి అల్లరితో కూడిన ఆటపాటలు చూస్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అబద్ధాలు ఆడుతూ ప్రార్థన చేస్తున్నావా? నీ తోటి స్నేహితులను, బంధువులను, అన్నదమ్ములు తిడుతూ ప్రార్థన చేస్తున్నావా? నీ తల్లిదండ్రులను ద్వేషిస్తూ నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి. ఈ ప్రార్థన దేవుడి అంగీకారం కాదు. గమనించాలి. అంటున్నాడు ఆయన, బహుగా ప్రార్థన చేసిన నేను వినను. యెషయా గ్రంథం 59. మిమ్మల్ని కడుక్కునడి, శుద్ధి చేయడం ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు ఆయన. ముందు మీ హృదయాన్ని కడగండి. కనుక ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి దేవునికి ఆనందకరంగా నువ్వు ఉండాలంటే, నీ ప్రార్థనలో శక్తి ఉండాలంటే, నీ ప్రార్థనలో పవర్ ఉండాలంటే, మొదట నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆ రకంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను కాక. ఆమె గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. ప్రభు పిల్లరా, చాలామంది కానుక పంపుతున్నారు. దేవుడు అని సమృద్ధిగా దీవించును కాక. మీ కొరకు, మీ కుటుంబాల కోసం ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను.